ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, నవే డేస్ అంతా కూడా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఎట్లయినా సరే అంటే వాళ్ళు కష్టపడి మంచి మంచి చదువులు చదివిపిస్తున్నారు, వాళ్ళు మంచి ఉద్యోగ పొజిషన్లో పెడుతున్నారు, బాగుంటుంది అక్కడ వరకు. మరి వాట్ అబౌట్ పేరెంట్స్? వీళ్ళ గురించి అసలు వీళ్ళు ఆలోచిస్తున్నారా? లేదా పిల్లలు చూస్తారా చూడరా అనేది పక్కన పెడితే, కొంతమంది చూడరా అనుకుంటారు, కొంతమంది చూస్తారు, కానీ ఆ టైంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళ రెస్ట్రిక్షన్స్, పెళ్ళాం పిల్లలు ఇవన్నీ ఉంటాయి. మామూలుగా అంటే 60-70 సంవత్సరాలు దాటాక వీళ్ళకి అప్పటికి వచ్చేస్తాయి కదా పిల్లలు, పెళ్ళిళ్ళు అన్నీ అంటే తల్లిదండ్రులకి. మరి ఆ టైంలో వీళ్ళకి ఒక సేఫ్టీ ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంది చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో ఓల్డేజ్ హోమ్స్ కానీ అక్కడికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే వెళ్తున్నారు, కొంతమంది తీసుకెళ్లి జాయిన్ కూడా చేస్తున్నారు. సో అంటే 60 దాటాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పిల్లలు చేసే మోసాలు అంటే, నేను ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది ఉన్నారు మోసాలే అంటారు కదా మేడం దాన్ని, మరి వదిలేస్తున్నారు కదా, మధ్యలో వదిలేస్తున్నారు వాళ్ళని, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి అంటే మీరు క్వశ్చన్ వేశారు 60 తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని. అంటే 60 తర్వాత ఎలా ఉండాలో 60 తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలా అనేది నాకు వచ్చింది. 60 తర్వాత ఎలా ఉండాలి అనేది జాగ్రత్తలు 60లో తీసుకునేది కాదండి. అది ఇంకా ఒక 20 సంవత్సరాల ముందే తీసుకోవాలి. ఇంకా మాట్లాడితే ఇంకా ముందుకెళ్ళాలి. ఎలా అంటే పిల్లలు ఇందులో 2-3 ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఆస్తుల విషయం కావచ్చు, ఒకటి పిల్లలు చూస్తారా చూడరా అనే విషయం కావచ్చు. ఇలా తీసుకుంటే పిల్లలు చూస్తారా చూడరా అనే డౌట్ రాకుండా ఉండాలంటే మన పెంపకం సరిగ్గా ఉండాలి. నేను పేరెంటింగ్ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. ప్రతి దానికి దీన్ని అనుసంధానించే నేను మాట్లాడతాను. ఇప్పుడు మనం వంట మంచిగా తయారు చేసుకుంటే కదండి మంచిగా ఆకలి మీద మంచి భోజనం చేస్తాం, తృప్తిగా అనిపిస్తుంది. అలాగే మన పిల్లల్ని మనం మంచిగా పెంచుకుంటేనే మన వృద్ధాప్యం బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. మనం ఎలా పెంచుతామో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే పెంచుతారు. మన వృద్ధాప్యంలో మన పిల్లలు మనల్ని బాగా చూస్తే, ఇది చూస్తూ పెరిగిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని కూడా బాగా చూస్తారు. అంటే మన పిల్లల్ని వాళ్ళ పిల్లలు బాగా చూస్తారు అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ కాలమే కాదు, ఆ కాలమే కాదు, ప్రతి కాలంలో కూడా ఈ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయని వాళ్ళే ఎక్కువ. భయంతో పెంచిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఎవరన్నా కొంచెం మంచి పద్ధతులతో పెంచుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం బాగుంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏమీ బాగుండట్లేదు. కాబట్టి ఏం చేయాలంటే వృద్ధాప్యంలో బాగుండాలి అని అనుకుంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఒక ట్రాక్ వేసుకుంటూ వెళ్ళాలి. ముందు మనలో ఏమైనా చెడు లక్షణాలు ఉంటే వాటికి ఆ రోజుతో స్వస్తి పలకాలి. ఏది నోటుకొచ్చినట్టు బూతులు తిట్టడమా, లేకపోతే డబ్బులు బాగా ఖర్చు పెట్టేయడమా, ఏది ఎలా చేస్తే ఏముందిలే అని అనుకోవటమా, భార్యను కొట్టడమా, తిట్టడమా, వచ్చిన చుట్టాలతో జలసాలు చేయటమా, ఫ్రెండ్స్తో జలసాలు చేయటమా, దాన ధర్మాలు చేయటమా, విచ్చలవిడిగా ఉండటమా, ఇలాగా మనం ఏదైనా ఒక సినిమా చూసినా, ఒక పని చేసినా, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా పిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కాబట్టి పిల్లలు పుట్టంగానే మన ఫ్యూచర్ బాగుండాలి, పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అని అనుకుంటే ఇలాంటి వాటి అన్నిటికీ పిల్లలు పుట్టిన రోజునే స్వస్తి పలకాలి, లేకపోతే పిల్లల్ని కనకండి. నేను ప్రతి వీడియోలో చెప్తా ఇదే మాట, మళ్ళీ చెప్తున్నా. సో ఆ రోజు నుంచి కూడా పిల్లల్ని మంచి పద్ధతులతో, వాల్యూస్తో పెంచాలి, బంధాల విలువలతో కూడా పెంచాలి. ఒక చదువే కాదు, చదివేట్టు స్కూల్లో చదువుతారు. ఈ బంధాలతో ఎప్పుడైతే పెంచుతారో, ఈ వాల్యూస్తో ఎప్పుడైతే పెంచుతారో, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, జాబ్స్లో కానీ, పెళ్ళైన తర్వాత కానీ ఆత్మహత్యలు చేసుకోరు. ఎందుకంటే ప్రతిదాని విలువ తెలుస్తుంది కాబట్టి, విచక్షణ కలిగి ఉంటారు కాబట్టి. ఇలాంటి బంధాల విలువలతో కనుక పెంచినట్టయితే వాళ్ళకి విచక్షణ అనేది వస్తుంది 14-15 సంవత్సరాల వయసుకి. ఆ విచక్షణ అనేది కలిగి ఉంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరు, అసలు తప్పు పనులే చేయరు. ముందు భయభక్తులతోటి, మంచి పద్ధతితోటి, డిసిప్లిన్ తోటి పెరుగుతారు వాళ్ళు. ఆ పెరిగినప్పుడు చక్కగా ఒక క్రమ పద్ధతిలో చదువుకుంటారు, మంచిగా పైకి వస్తారు, మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. ఇప్పుడు ఆఫ్టర్ 60 మనం ఎలా ఉండాలి అనుకునే ప్లాన్ ఇప్పుడు చేసుకోవాలి, మిడిల్ ఏజ్లో చేసుకోవాలి. వీళ్ళు ఏం చేయాలి, ఒక 15 సంవత్సరాల ముందు నుంచి, ఓకే ఇంకా మరీ కొంచెం లీస్ట్ ఒక 10 సంవత్సరాల ముందు నుంచి కూడా వీళ్ళ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎలా అనేది ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళు ఒక మెడికల్ ఫండే కానీ, లేకపోతే ఎల్ఐసీలే కానీ, ఇంకా ఉన్నాయి కదా మన హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, లేకపోతే హ్యాపీ ఫండ్ కానీ, ఇంకా ఇలాంటి ఫండ్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళు నిర్ణయించుకోవాలి. దానికి తగ్గట్టుగా మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. రిటైర్ అయిన తర్వాత వచ్చే ఫండ్స్ ఉంటాయి కొన్ని, దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు చేయకుండా దాన్ని కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే చేసుకోగలుగుతారు. ఎట్లా అంటే పిల్లలు చక్కగా సెటిల్ అవుతుంటారు, వాళ్ళు ఏమి చెడిపోలేదు.
చక్కగా పద్ధతిగా పెరుగుతున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతూ ఉన్నారు. ఇలా మిడిల్ ఏజ్ అంటే అది అంతే కదా. Yes. అలా అవుతున్నప్పుడు వాళ్ళ మీద ఎంత ఖర్చు చేయాలో అంత చేస్తున్నారు. కానీ ఆఫ్టర్ రిటైర్మెంట్ అని అన్నప్పుడు, ఆఫ్టర్ 60 అని అన్నప్పుడు, ఇక్కడి నుంచి మీ గురించి కూడా 50% మీరు ఆలోచించాలి. ఇక్కడి నుంచి కంట్రోల్ అవ్వాలి. ఒక క్రమ పద్ధతిలో పెరిగిన పిల్లలు విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వమని అడగరు. ఒకవేళ కొత్త అలవాట్లకి అలవాటు పడే ఒకవేళ అడిగితే కనుక మళ్ళీ మీరు మీ పద్ధతిలో లాక్కొస్తారనమాట. లాక్కు రావాలి. Yes. ఆ దారిలోకి వస్తారు వాళ్ళు. పోనీలే ఇంతవరకు బాగున్నారు కదా, బ్రహ్మాండంగా సెటిల్ అవుతున్నారు కదా, అక్కడెక్కడికో వెళ్దామంటున్నారు, పిక్నిక్ వెళ్దామంటున్నారు, లేకపోతే ఇలా ఏవో ఉంటాయన్నమాట. ఇప్పుడే కదా అడిగారు పాపం, పంపిద్దాంలే, డబ్బులు ఇద్దాంలే అని మీరు అనుకున్నారా, అయిపోయింది అక్కడ. వెళ్ళండి, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళండి. ఫ్రెండ్స్తోనో ట్రిప్పులో టూర్ అలా అలా వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ రేపు మనం చాలా చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి కాలు జారి పడిపోవడమో, ఇంకోటి జరిగి పడిపోవడమో, ఊరికే సరదాగా చేయి పెట్టి ఇట్లా తోసుకుని జోకులు వేసుకునేటప్పుడు జారి పడిపోయి చనిపోయిన కేసులు ఎన్నో కొల్లలు ఉన్నాయి ఇలాంటివి. మనకి ఎక్కడ ఏం పొంచి ఉందో మనకు తెలియదు. ఫ్యామిలీస్తో వెళ్తే ఇలాంటి ప్రమాదాలు జరిగే ఆస్కారాలు అసలు 1-2% ఉంటుంది. ఎందుకంటే పెద్దలు కంట్రోల్ చేస్తుంటారు, అటు వెళ్ళొద్దు రండి ఇక్కడ కూర్చోండి అని అన్నప్పుడు అది వినాలి. మీరు దూరం నుంచి ఆస్వాదించండి. ఆ నీళ్ళల్లోకి వెళ్ళడం ఎందుకు, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, అంత పెద్ద పెద్ద చెట్లు ఎక్కి కిందకి దూకుదాం అనుకోవడం ఎందుకు, ఇవి జరుగుతున్నాయి. చెట్లు ఎక్కి అక్కడి నుంచి ఉయ్యాలలాగా ఊగుదాము, మనము ఫొటోస్ తీసుకుందాము, ఇలాంటివన్నీ జరుగుతాయి పిల్లలు వెళ్ళినప్పుడు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కంట్రోల్ చేస్తారు. కాబట్టి ఆ విలువలతో పెంచితే పిల్లలు కూడా ఆ పనులు చేయరు. ప్లస్ ఫ్యామిలీస్తో కనుక మీరు వెళ్ళినట్టయితే వాళ్ళు కూడా అంత అడ్వెంచర్స్ చేయరు, చేసినా మీరు ఆపుతారు కాబట్టి కంట్రోల్లో ఉంటారు. ఇలా కంట్రోల్ అనేది ఎప్పుడూ కూడా పెడుతూ ఉండాలి వాళ్ళకి. అందరూ కలిసి ఎంజాయ్ చేయండి చక్కగా. అదే చెట్టు కింద మీరు ఒక బెడ్షీట్ వేసుకుని కూర్చొని పిక్నిక్ జరుపుకొని రండి. అంతేగాని ఆ చెట్టుకు ఉయ్యాలేద్దామా, ఆ వాటర్ మీద నుంచి ఉయ్యాల ఊగుదామా, ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఉండటానికి పెద్దవాళ్ళు ఉంటే జరగకుండా ఉంటాయి. సో ఏదైనా సరే ఫ్యామిలీతో స్పెండ్ చేయగలగాలి. సో ఇట్లా 60 years తర్వాత ఎలా ఉండాలి అనేది మళ్ళీ వద్దాం. ఈ ఫండ్స్ అనేవి హ్యాపీ ఫండ్ కానీ, మెడికల్ ఫండ్ కానీ, ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి ఇలాంటివన్నీ ఉండవు. కాబట్టి హ్యాపీ ఫండ్ అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలి, మెడికల్ ఫండ్ ఉంచుకోవాలి, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్లు ఇలాంటి ఇన్సూరెన్స్లు అన్నీ చేసుకోవాలి. ఇంకా ఆస్తిపాస్తులు ఏమన్నా ఉంటే అవి రాతకోతలు పిల్లల పేరు మీద ఎవరు చేయరు దాదాపుగా. అతి ప్రేమతోటి బాగా బాగుపడుతున్నారు కదా మా పిల్లలు, ఇంకెందుకు మమ్మల్ని బాగా చూసుకుంటారు అని ఒక అతి నమ్మకంతో కూడా మీరు వీలునామాలన్నీ రాయకూడదు. ఎందుకంటే కొన్నాళ్ళు గడవనివ్వండి, వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి, పిల్లలు పుట్టాలి, 10-15 ఏళ్ళు గడవాలి. వాళ్ళు ఏంటో కూడా మీరు టెస్ట్ చేసుకోవాలి కదా. వచ్చే అమ్మాయిలను కూడా మంచి అమ్మాయిలను సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ కుటుంబానికి తగ్గ అమ్మాయిల్ని, కట్న కానుకలు, హైఫై సంబంధాలు, లేకపోతే బ్రహ్మాండమైన రంభా ఊర్వశి లాంటి అందగత్తెలు కావాలి, ఇలాంటి కోరికలు కోరుకున్నారనుకోండి, మీ ఫ్యామిలీకి మ్యాచ్ కాకపోవచ్చు. అంటే మేడం ఇప్పుడు మీరు అన్నారు కదా ఆస్తిపాస్తులు అతి ప్రేమ వాళ్ళు రాస్తారని, అలా రాయడం వల్ల అంటారా ఈ రోజు వృద్ధాశ్రమాల్లో వీళ్ళంతా ఎక్కువ మంది అయిపోయారంటే ఏం చెప్తారు? అందుకే ఇక్కడ నేను క్లాస్ పెట్టాను, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, 10-15 ఏళ్ళు గడవాలి. ఎందుకు వచ్చిన అమ్మాయి మనస్తత్వం ఏంటో మనకు తెలియదు. ఇప్పటి వరకు మీ అబ్బాయి చాలా మంచివాడు, ఆ తర్వాత మారిపోతేను, లేకపోతే వాళ్ళ అవసరాలు మారిపోతేను, వాళ్ళ మనస్తత్వాల ఆలోచనలు ప్లాన్లు మారిపోతేను, ఇలాంటివి కలగకుండా ఉండాలంటే మీరు అప్పుడే ఏమీ రాయకండి. వాళ్ళ మీద భరోసా ఏర్పడిన తర్వాత మనందరం ఒకటే, వీళ్ళని మేం కాకపోతే ఎవరు చూస్తారు, మేము చూడకపోతే వీళ్ళని ఎవరున్నారు చూసేవాళ్ళు అనే అభిప్రాయం కొడుకు కోడల్లో కూడా కలగాలి. అలా కలగాలి అంటే మంచి అమ్మాయిల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. లవ్ మ్యారేజ్ అవనివ్వండి, అరేంజ్డ్ మ్యారేజ్ అవనివ్వండి, కుటుంబానికి తగ్గ అమ్మాయిని తెచ్చుకోవాలని నా కోరిక అంటే జనం అలా ఉండాలనేది నా కోరిక. అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయి కూడా ఈ కుటుంబానికి తగ్గట్టుగా ఆలోచించగలుగుతుంది. కొంతమంది అమ్మాయిలు బాగుంటారు, బాగా చదువుకుంటారు, అబ్బాయి అంటే ప్రాణం ఇస్తారు, కానీ ఈ కుటుంబ సభ్యుల్ని సొంతం చేసుకోలేకపోతారు. దానివల్ల ఏమవుతుంది, పరాయిగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అత్తగారు కూడా సడన్గా మారిపోవచ్చు, ఆ అమ్మాయిని బయట దానిలాగా చూడొచ్చు. ముఖ్యంగా బయట నుంచి వచ్చిన అమ్మాయిని ఎప్పుడు కూడా అలా చూడొద్దండి. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా, మన ఇంటికి ఎందుకు వచ్చింది? మన ఇంటి దగ్గర లేకపోయినా అబ్బాయి దగ్గర ఉన్నా సరే మన ఫ్యామిలీకే వచ్చింది కదా, తన ఇంట్లో తను వాళ్ళ అమ్మ దగ్గర ఉండొచ్చు కదా, ఎందుకు వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయిని బాధ పెట్టకూడదు, ఏ విధంగానూ బాధ పెట్టకూడదు. అంటే ఏదో ప్రతిరోజు ఆ గొంతెమ్మ కోరికలు తీర్చటము, ప్రతిరోజు ఏదో కానుకలు ఇవ్వటము, మెళ్ళ గొలుసులు వేయటము, పట్టు చీరలు కొనటం, ఇలాంటి వాటితో మీరు ఎప్పుడు కూడా ఒక మనిషిని మీరు మంచితనం చేసుకోలేరు. సహజమైన ఒక ప్రవర్తన అనేది ఉంటుంది ప్రతి మనిషికి. సహజమైన ప్రవర్తనతోటి చేసుకోవాలి, మన వైపు చేసుకోవాలి అవతల అమ్మాయిని. అలా ప్రేమించగలగాలి, ఉన్న దాంట్లోనే చక్కగా చూడగలగాలి,
ఒక మాట ద్వారానేనండి ఏదైనా. నువ్వు ఎన్ని నగలు ఇచ్చినా సరే ఒక మాట బాగోకపోతే వాళ్ళు సరిగ్గా ఉండరు. ఎన్ని చీరలు ఇచ్చినా, ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఎవరికి ఇస్తారేంటి తర్వాత మాకేగా ఇస్తారు అని మాట్లాడతారు. అదే నువ్వు మంచిగా మాట్లాడు, ప్రేమించు కోడల్ని, ఇంకా ఆ అమ్మాయి వదిలి వెళ్ళదు. అది అటువంటి మనస్తత్వం గల అమ్మాయిని ముందే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఆదరించగలగాలి, ప్రేమించగలగాలి, మనలో కలుపుకోగలగాలి. అప్పుడు మీ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని మనలో కలపడానికి గట్టిగా ప్రయత్నిస్తాడు, తను కలుస్తుంది. అంతా కూడా ఒక కుటుంబంగా. ఇప్పుడు నిన్నటి వరకు మీరు 4 ఉన్నారు, ఇవాళ 5 అయ్యారు, రేపు 6 అవుతారు. 6 కలిసి కూర్చుని మీ ఇంటి సమస్యల్ని పరిష్కరించుకోండి. మీరు 6 సలహాలు వస్తాయి ఇప్పుడు ఇక్కడ. నిన్నటి వరకు 4, ఇవాళ 6. ఏదైనా సమస్య వచ్చిందంటే 6 కలిసి ఎవరికి తట్టిన సలహా వాళ్ళు ఇచ్చినప్పుడు ఏదో ఒకటి క్లిక్ అవుతుంది, మన సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు. అలా కుటుంబం ఏకమైనప్పుడు ఫ్యూచర్లో మనం వాళ్ళకి ఆస్తుల్ని రాసి ఇవ్వచ్చు, కానీ కంప్లీట్గా కాదు. కొన్ని భాగాలు ఉంటాయి, వాళ్ళకింత మనకింత అనేది ఉంటుంది. మన కింద మనం కొంత ఉంచుకోవాలి. అది చివరికి ఇంకా చెప్పినట్టు వాళ్ళే కదా తీసుకుంటారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పంచుకుంటారు అనేది చట్టరీత్యా కూడా అది ఉన్నదే. కాబట్టి మొత్తం పంచకూడదు, పంచితే కూడా పంచే విధానం ఇది. అప్పటికీ కూడా వీళ్ళకి కొన్ని ఫండ్స్ ఉంచుకోవాలి. హ్యాపీ ఫండ్ ఉండాలండి ఖచ్చితంగా. కొంతమంది రిటైర్ అయ్యాం కదా, అమ్మాయి నా దారి నేను తిరుగుతాను, మా పెళ్ళాం ఇంట్లో వండుకుంటూ కూర్చుంటుంది అని అనుకుంటారు కొంతమంది మగాళ్ళు. కానీ హ్యాపీ ఫండ్ అనేది కంపల్సరీ, నీడ్ అండి, అది నీడ్. ఫారిన్ కంట్రీస్లో చూడండి, వీక్లీ 1 or 2 లేకపోతే మంత్లీ 1 or 2 బయటకు వెళ్తుంటారు. ఎందుకు? అది నీడ్, మానసిక వికాసం. కొంపలోనే కూర్చుని అదే వంట చేసుకుంటూ, ఆ భర్త ఏమో రిటైర్ అయినా సరే బయట తిరిగి వస్తూ ఉంటే ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ వండి పెట్టడం అనేది ఇప్పుడు జీవితంలో ఏమైనా మార్పు ఉందంటారా? ఇప్పుడు ఆయన కూడా ఉద్యోగం పేరుతో తిరిగి వచ్చాడు, ఇవాళేమో ఊరికే గాలికి తిరిగి రావడానికి అలవాటు పడ్డాడు. ఆయన టైం టేబుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు రావాలి, మనసులో ఆలోచనల్లో మార్పు రావాలి. మనసు కొంచెం సేద తీరాలి, మానసిక వికాసం కలగాలి అంటే అప్పుడప్పుడు ఎక్కడికన్నా కొన్ని పక్క ఊరికే వెళ్ళండి, 4 గుళ్ళు చూసిరండి, లేకపోతే ఏదైనా ఏమైనా ఉంటే చూసిరండి, మంచిగా తిరిగి రండి. ఎక్కడికో దూరం వెళ్ళిపోవాలండి, దానికోసం ఒక ఫండ్ కావాలి. ఖచ్చితంగా అది నీడ్ అంటా నేను. ఆ హ్యాపీ ఫండ్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. హ్యాపీ ఫండ్ ఉంటే రోగాలు తగ్గుతాయి కదా. అలా అని చెప్పి మెడికల్ ఫండ్ లేకుండా కూడా చేసుకోవద్దు. ఎమర్జెన్సీ వస్తే లక్షల్లో అవుతున్నాయి ఈ రోజుల్లో. మరి దానికి డబ్బు కావాలి కదా, దానికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి ఈ రోజున. అవి కూడా పాలసీలు చేసుకోవాలి. ఎప్పుడు? అట్ ద ఏజ్ ఆఫ్ 45 స్టార్ట్ చేసుకోవాలి. 60 వచ్చాక, 55 వచ్చాక, 58 వచ్చాక చేద్దాంలే కాదు. నువ్వు 78 వచ్చినా చేయలేవు. ఇప్పుడే స్ట్రిక్ట్గా ఎలా అయితే మీ పిల్లల్ని స్ట్రిక్ట్గా పెంచి ఒక దారిలో పెట్టావో, ఇది కూడా పార్ట్ ఆఫ్ ద లైఫ్ అన్నమాట. దీన్ని కూడా మీరు దాంట్లో జత కలిపి మీ లైఫ్ని కూడా ఒక సెటిల్మెంట్ అనేది, ఇప్పుడు 60-70 వచ్చాక బ్రెయిన్ కూడా సరిగ్గా పని చేయకపోవచ్చు అని అనుకోవచ్చు. కానీ 45 ఏజ్లో మీరు చాలా షార్ప్గా ఉంటారు. ఈ షార్ప్గా ఉన్న టైంలోనే మీ పెద్ద వయసు గురించి ఆలోచించండి. ఆలోచించి పిల్లలు కూడా ఆటోమేటిక్గా బాగుంటారు, మీరు అంతకన్నా బాగుంటారు. థ్యాంక్ యూ.